ఇవాళ జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. పార్టీ ఆవిర్భవించి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆవిర్భావ సభను పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురం మండలంలోని చిత్రాడ గ్రామంలో ఆర్భాటంగా నిర్వహిస్తున్నారు. జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్న ఆవిర్భావ సభకు భారీగా ఏర్పాట్లు చేశారు. వివిఐపి, విఐపీలు, వీర మహిళలు, జన సైనికుల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. హైవే పక్కన 8 చోట్ల ఎల్ఈడి తెరలు, వేదిక నుంచి 4 కిలోమీటర్ల దూరం వినిపించేలా ప్రత్యేక సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పలు మార్గాల్లో చర్యలు తీసుకున్నారు. 6 చోట్ల పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేశారు. సభకు భారీగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు వస్తారన్న అంచనాతో 1700 మంది పోలీసులకు తోడు 500 మంది పార్టీ వాలంటీర్లతో భద్రత ఏర్పాటు చేశారు. సభ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 10 గంటల వరకు సాగే అవకాశం ఉంది. ఇక చివర్లో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వంలో జనసేన పాత్ర, ప్రాధాన్యతపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం విషయానికొస్తే 2008లో అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలో యువరాజ్యం అధినేతగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. ఆ ఎన్నికల్లో చిరంజీవి పార్టీ 18 సీట్లతో పాటు 18% ఓట్లు తెచ్చుకున్నారు. ఆ తర్వాత అన్న ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆ తర్వాత వెయిట్ చేసి 2014లో జనసేన పార్టీ స్థాపించారు. ఆ తర్వాత ఆ ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించారు. కానీ ఏ సీట్లలో ఎక్కడా పోటీ చేయలేదు. ఎన్నికల తర్వాత కనీసం ఏ పదవి తీసుకోకుండా కూటమి తరపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి జనసేన కేవలం 1 సీటుకే పరిమితమైంది. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పోటీ చేసిన 2 చోట్ల పోటీ ఓటమి పాలయ్యారు. దీంతో ఎక్కడా నిరాశపడకుండా పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవడం అన్నట్టు గోడకొచ్చిన బంతిలా మొన్నటి ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. అంతేకాదు అధికారంలో ఉన్న వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి ఏపీలో కూటమి ఏర్పాటు చేసి 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి అన్ని చోట్ల నెగ్గి 100కి 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా పవన్ కళ్యాణ్ రికార్డు క్రియేట్ చేశారు. అంతేకాదు వైసీపీని 11 సీట్లకే పరిమితం చేయగలిగారు. ఓ రకంగా 2024 ఎన్నికల్లో వైసీపీ గద్దె దిగడానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి కావడానికి కారణం పవన్ కళ్యాణే అని చెప్పాలి. అటు ఉత్తరాదిలో దెబ్బతిన్న బీజేపీకి ఏపీలో పవన్ కళ్యాణ్ చాణక్యమే నరేంద్ర మోడీని ప్రధాని కాగలిగేలా చేసింది. మొత్తంగా 2024 ఎన్నికల్లో మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అసలు సిసలు గేమ్ చేంజర్గా నిలిచారు.
దేశవ్యాప్తంగా హోలీ